ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 24వ తేదీ గురువారం 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన ఎంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. అది నీకు నాకు క్రైస్తవులు దేవుని యొక్క మాట వినేవాళ్ళని ఉద్దేశించే ఆ మాట. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. ఈ వీడియోకి ఏం టైటిల్ పెట్టాలా అనేది ఆలోచన. ఇదెక్కడి న్యాయం ఉందామా? ప్లీజ్ చూసే ముందు దయచేసి మరొకసారి మిమ్మల్ని ఆప్యాయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదట క్రైస్తవ పక్షాన సారథిగా ఉన్న డాక్టర్ కెఏ పాల్ గారు, ఆయనకి ప్రత్యేక అభినందనలు. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా అఘోరి అనే శ్రీనివాస్, వాడి విషయంలో వాడికి శ్రీనివాస్కి ప్రతికూలంగా ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన రాష్ట్రం ఎటుపోతుందా అని ఆలోచన. మొన్నటికి మొన్న 4-5 రోజుల క్రితం సువార్త చెప్తున్న వ్యక్తిని వాడి బాబు సొమ్మేదో పెట్టినట్టు వాడు వచ్చి చెడమడ నడి రోడ్లో కొడుతున్నాడు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో స్పందించని ఒక ఘనాపాటి, ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది. అది హత్య, యాక్సిడెంటా నిర్ధారణ చేయకుండా కనీసం సానుభూతి చెప్పని వ్యక్తి అన్నమయ్య జిల్లాలో పూనోటిపాలెమో ఏదో సమీపంలో ఒక చిరుత ఉచ్చులో పడి చనిపోయినందుకు ఆయన మానవత్వం ధారాళంగా చాటుకొని వెంటనే దానికి కారణం తెలుసుకోవాల్సిందిగా ఆదేశించాడంట సంబంధిత అధికారులకే. అన్నమయ్య జిల్లా అండి, చిరుతపులి అది ఉచ్చులో, ఆ ఉచ్చు వేయటానికి కారణం ఏంటి? అది ఎంత గొప్ప అండి. ప్రవీణ్ పగడాల గారి ఇది హత్య, యాక్సిడెంటా మనకి సంబంధం లేదు. ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం కాబట్టి ఆ క్రైస్తవుల నాయకులకి క్రైస్తవుల గోల ఎవడు వింటాడు? ముందు ఈ చిరుతపులి గురించి ఆదేశించడం ఎంత దౌర్భాగ్యం అండి. ఒక దశలో ఈయన గారు ఏమన్నాడు? నాకు మతం వద్దు, కులం వద్దు, మానవత్వం కావాలి. మానవత్వం అంటే ఇదన్నమాట. ఇంకొకటి, పాపం బాగా పండిపోయి అఘోరి శ్రీనివాస్ అనేవాడు, వాడి తప్పులు, వాడి పాపాలు ఇన్నని నేను చెప్పను. ఎందుకంటే మనందరం చాలామంది వీడియోల ద్వారా చూసి ఉన్నాం. వాడు అక్షరాల పోలీసు అధికారులనే డాష్ కొడక అని నన్ను అన్నాడు. డ్యూటీలో ఉన్న వాళ్ళని వాడు అలా అన్నాడు. అఘోరి లేదా అఘోరా అనేవాడు సమస్తం త్యజించి లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకొని ఏ హిమాలయాల్లోనో వల్లకాటిలోనో ఉండాల్సిన వాడు లిప్స్టిక్ వేసుకుని అనుమానాస్పదంగా ఉంది నీ మీద అని చెప్పిన నా కొడుకు ఎవ్వరూ లేరు. వాడిని లెట్ మీద మహాలెట్లు చేశారు. వాడు అబద్ధాలు చెప్పారు, అందరికీ తెలుసు. నేను వాడి మీద కోపంతో, అసూయతో అన్నట్ల. లిప్స్టిక్ వేసుకోవడం ఇది అఘోరీలు ఇలా వేసుకోరు.
అలాగా కర్వాలాలు ఖడ్గాలు పట్టుకొని తిరగకూడదు. చట్ట ప్రకారం అది నేరం అన్న నాదుడు లేడు. అది మన పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం. చాలామంది మీద గొడవకి దిగడం, త్రాగుడు, సర్వసంగ పరిత్యాగినని చెప్పుకున్నవాడు వాడికి పెళ్ళం అవసరమా? పైగా నా అంగాన్ని లింగానికి ఒప్పగించానని శివుడి మీద వంక పెట్టాడు. పాపం పుణ్యం పాలాక్షుడి కెరుక అంటారు. ఏంటండి ఇది? అరే, వీడియో చూడటానికి భయం చేస్తుంది. వాడు తుమ్మాడు, వాడు దగ్గాడు, వాడు సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళారు. అసలు వాడిని ఆడ లేదా మాడాలో చేర్చాలా, జైల్లో ఏ సెల్లో పెట్టాలి, వాడి గురించే వేరే లెవెల్లో అసలు ఇంక బాగా చెప్పాలంటే, కొట్టొచ్చినట్టు స్పష్టంగా చెప్పాలంటే ప్రముఖ టీవీ ఛానళ్ళ వాళ్ళు వాడిని హైలైట్ చేశారండి. వాడు తుమ్మినా దగ్గినా ఏం చేసినా కూడా వాడిని హైలైట్ చేశారు. వాడికి పెళ్లి జరిగిందని నిలదీసే నా కొడుకులు లేరు. అరే, నువ్వు ఇలాగా, మరి నీకు పెళ్ళి ఎందుకు? నువ్వు ఎలాగో సంసారానికి పనికిరాని పరిస్థితి కాదా? మరి ఒక ఆడకూతురు గొంతు కోయడం తప్పు కదా అన్నోళ్ళే లేరు. ఒక భార్య కాదు, ఆ తర్వాత ఇంకొకటి శ్రీవర్షిణి, ఆమె యాంకర్గా కూడా పనిచేసిందంట. అంత గందరగోళం చిందరవందరగా ఉంది రాష్ట్రం. రాష్ట్రంలో సమస్యలు కోకొల్లలుగా ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ వీడియోల్లో వచ్చినట్టుగా సీనియర్ సిటిజన్స్ కోసం వివరణ అడగటానికి నెట్ సెంటర్కో సచివాలయాలకు వెళ్తే సరైన జవాబు లేదు. మాకు ఇప్పటివరకు అలాంటిది ఏమీ రాలేదండి, ఆ వివరాలు ఏమి రాలేదండి అంటారు. పిఠాపురం మన గౌరవ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో దళితుల బహిష్కరణ. అప్పుడెప్పుడో 80 ఏళ్ళు 90 ఏళ్లకు పూర్వం అంబేద్కర్ గారు వారి ఆయామం సుమారు ఉజ్జాయింపు చెప్తున్నా, ఆయనకి దీనికి సంబంధం లేదు. ఆ రోజుల్లో ఈ దళితులు అణగారిన వర్గాలని వీళ్ళు చాలా హీనంగా బహిష్కరిస్తూ మా చెరువుల్లో మా బావుల్లో నీళ్లు తాగకూడదు అని అగ్రవర్ణాల వారు అనడం వినడం జరిగిందే కానీ ప్రత్యక్షంగా చూడాల. ఇప్పుడు అక్షరాల ఎక్కడో కాదు, పిఠాపురం మన గౌరవ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో జరగడం, ఇది కళా నిజమాని గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. రాష్ట్రం ఎటుకు వెళ్తుందండి? విజయవాడ నట్ట నడిబొడ్డులో ఒక జూనియర్ లాయర్ లేదా అడ్వకేట్ అంటారేమో, బార్ అసోసియేషన్లో ఒక సీనియర్ లాయర్ జాకెట్ చింపేస్తే కంచే చేను మేసింది అన్నట్టుగా ఉంది. ఆమె ప్రత్యక్ష, నాకు తెలియదు, నేను వెళ్ళి క్లియర్గా చూడలేదు. ఆమె కన్నీటితో విలేకరులతో చెప్పడం, అది వీడియోలో వైరల్ అవ్వడం, దాని ద్వారా నేను చెప్తున్నా. బాధితులకి న్యాయం చేయాల్సింది లాయర్లు. మరి ఆమెని ఒక సీనియర్ లాయరే నన్ను ఉంచుకోలేదా, నన్ను చేసుకో ఏదో అన్నాడంట. అది ఎంత భయంకరమైన పరిస్థితి. న్యాయం ఇంకా ఎక్కడ సచ్చిందండి? అసలు న్యాయం ఉంటేనే కదా. అందుకే న్యాయం ఎక్కడ సచ్చింది అంటున్నా. న్యాయానికి కూడు లేదు అని అనుకుంటున్నాను. పోతే ఇంకొక విషయం, న్యాయం అనే మాట వచ్చింది కాబట్టి, వాడెవడో అప్రాచ్యుడు డంపుస్ గాడు క్రైస్తవుడిని రోమన్ క్యాథలిక్ని అని వంక పెట్టుకొని అదే ఆ మతోన్మాదుల
జనాంగంలో నుండి ఒకడన్నమాట. వాడిని నేను రోమన్ క్యాథలిక్ని ఇలాగా దేవీ దేవతల్ని ఏదో అన్నాడనేసి అజయ్ బాబు మీద కేసు పెట్టాను అని అన్నాడు. ఆ తర్వాత విదితమే అందరికీ తెలిసిందే. వాడు కంప్లైంట్ పెట్టగానే అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అజయ్ బాబు నేరస్తుడా? దేవి దేవతల్ని తిట్టారు అంటున్న వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాల క్రితం నుండి యేసు ప్రభువుని ఎంత నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడిన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ గురించి పట్టించుకోరా? క్రైస్తవుల్ని నల్లట్ట పుస్తకం అని బైబిల్ని తగలబెట్టడం, తొక్కడం ఇవన్నీ చేస్తుంటే క్రైస్తవులు శాంతి కాముకులు కాబట్టి అది అలాగ పళ్ళు బిగిపెట్టారు. రాను రాను పెట్టరేగిపోయి వాళ్ళ పాపం పరాకాష్ఠకు చేరి మతోన్మాదులు ఎన్నో అన్నారు. అది కరుణాకర్ దుర్గున్న, శివశక్తి దుర్గన్న వాడైతే ఏకంగా షార్ట్ ఫిల్మ్లు కూడా తీశాడు యేసు ప్రభుకి వ్యతిరేకమైనవి. ఇక రాధా మనోహర్ దాస్ వాడికి ఎవడో రాముడో ఎవడో ఉంటారు కదా, ఆ దేవుడిని మొక్కుకుంటూ ఓ మూలన భక్తి పార్వశ్యంలో ఉండొచ్చు కదా, నాకు పనే లేదు రాముడిని మొక్కటానికి, ఆయన దేవుడు కాదు కదా అన్నట్టుగా ఊరు వాడంతా తిరుగుతూ బైబిల్కి వ్యతిరేకంగా యేసు ప్రభుని ఘోరంగా తిడుతున్నాడు. వాడికి ఎన్నోసార్లు గడ్డి పెట్టాను ఇదే వీడియో ద్వారా. ఒరే నువ్వు ఇంగ్లీష్ మానేరాది క్రైస్తవ భాష అని. ఇంగ్లీష్ భాష మాట్లాడని వాడే నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేవాడు. ఎందుకంటే అదే వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు. అది లేకపోతే వీళ్ళు బతకలేరు. అచ్చ సంస్కృతంలో మాట్లాడండి అన్నట్టు అజయ్ బాబు గారిని జైల్లో పెట్టించారు. మరి ఆయనకి బోడిగుండు ఏదో నేరస్తుడు, హంతకుడు, ఇంకొకటి అన్నట్టుగా బోడిగుండు చేశారు. మరి పక్క ప్రత్యక్ష ఆధారాలతో దొరికిపోయిన అఘోరి శ్రీనివాస్ గారు వాడి తల మీద ఆ కొండలాంటి విగ్గు ఎందుకంటే వాడికి బోడిగుండు చేయమని నేను సవినయంగా వేడుకుంటున్నాను. అఘోరా గురించి వెంట వెంటనే మరి ఏదైనా లంచం ఇచ్చాడేమో కొన్ని ముఖ్యమైన టీవీ ఛానళ్ళ వాళ్ళకి నా హంగామా చేసి ప్రసారం చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదండి, ఇలా తెరిస్తే అఘోరి రెండో భార్యతోనే ఉంటానన్నాడు. అఘోరి నన్ను నా భార్యను జైల్లో ఉంచమన్నాడు. అఘోరి ఇలాగా లక్షలు మెయింటైన్ చేస్తున్నాడు. వాడికంట లాయర్ని పెట్టుకునే స్తోమత లేదంట. ఇదే వాడి గురించి. ఒకవైపు శివరుద్రస్వామి ఎవరో వాళ్ళు ఇంకా కొంతమంది వాడి గురించి అంత సవివరంగా చెప్తున్నా కూడా ఏంటో మొత్తానికి దేవుడి దయ వల్ల పాపం పండింది. అఘోరాగాడు జైలు పాలయ్యాడు. నా విన్నపం, నా విజ్ఞప్తి ఏంటంటే న్యూసెన్స్ కేసు కింద నానా రచ్చ సృష్టించిన, ప్రజల్ని వాళ్ళ సమయాల్ని వృధా చేసిన అఘోరా శ్రీనివాస్ గారిని వాడికి బోడిగుండు కొట్టించండి. ఒక దైవ సేవకుడు అజయ్ బాబుని అలా చేశారు కదా, వీడికి ఎందుకు చేయకూడదు? ఓహో, సనాతన ధర్మంలో ఇది ఒక పద్ధతి, అందుకే బోడిగుండు కొట్టించలేదేమో. పోతే ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు ఆవారా ప్రసాద్ అంట, లావుగా ఉంటాడు బండ ఆయన. ఆవారా ప్రసాద్ కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు. అరే బాబు, మేము అందరూ ఒక ఒప్పందం చేసుకుందాం. క్రైస్తవులు బైబిలు యేసు ప్రభు గురించి మీరు ఏమీ పేలమాకండి. మమ్మల్ని మీరు 100 అంటే మేము ఒక 10 అంటున్నాం. కాబట్టి మేము కూడా అసలు చూచాయిగా కూడా మీకు సంబంధించినవి ఏమీ చెప్పము. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి.
సరే, మానవ ప్రయత్నంగా నేను గళం విప్పి నా వ్యక్తిగత అభిప్రాయాలన్నీ చెప్పాను. ఆ చిరుతపులి అండి, పొన్నూటి పాళెమో ఏదో అన్నమయ్య జిల్లాలో, దానికోసం వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని. క్రైస్తవ గళం మాత్రం ఇంకా ఇది హత్యే, నేను కూడా హత్యే అంటున్నా. ఏది, ప్రవీణ్ పగడాల గారి. ఇక ఆ మదమెక్కిన అదేనండి, యేసు ప్రభుకి ఎందుకు పెళ్ళి అవ్వలేదో తెలుసా అని పగడాల పగిలిందని పాడిందే ఆ వగలమారి. ఆమె ఆ మాటలు, ఆ భాష మానుకుంటే బాగుంటుంది. కళ్ళు తిప్పుతుంది, ఒళ్ళు తిప్పుతుంది, చిత్ర విచిత్రమాలు చేస్తుంది. అమ్మా తల్లి, నువ్వు మానుకో. స్త్రీ జాతికి గౌరవప్రదమైన పేరుతే. నీలాంటి బజార్ మనిషిని ఎక్కడ చూడాల, అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు. అంటే కాస్త ఎక్కువ ఇచ్చి ఉంటారులే నీకు సుపారీ అంటారు, లంచం అంటారు. నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని నాకు బాగా అర్థమైపోయింది. నీ యాక్టింగ్లు నీ దగ్గర ఉంచుకో, కానీ నువ్వు క్రైస్తవుల మీద అలాగ మాత్రం ఇచ్చేయి మాకు. మేము ఓ పాట పాడుకుంటాం, మాకు ఇష్టమైన పాట. అది యేసు ప్రభు చెప్పినట్టుగా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టెనని సెలవిచిన దేవుడు, కాచెను గత కాలం ఇహలో కాచెను గత కాలం, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆ మహాసేన రాజేష్, ఎక్స్ క్రిస్టియను, ఆవారా ప్రసాద్ ఉన్నారు, ఇంకా తొత్తులు కొందరు. ఇది గోధుమల మధ్య గురుగులు లాంటి వాళ్ళు. న్యాయంగా జీవించమన్నాడు, పవిత్రంగా జీవించమన్నాడు యేసు ప్రభు. క్రైస్తవుల